మొత్తానికి పెళ్లి సెట్ అయితే తప్ప ఫ్రెండ్ని కలవడానికి రాలేదు కదరా నువ్వు. ఇంకేం చేయమంటావు, మన ప్రొఫెషనే అలాంటిది. ఎప్పుడూ ఎమర్జెన్సీ కేసులతోనే బిజీగా ఉండే డాక్టర్లం కదా. కలవాలి అంటే ఏదో ఒక కారణం ఉండాలి. అవునరా, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో నాకు ఒకసారి చూపించు. ఏంట్రా ఫోటో చూపించమంటే ఫోన్తో యుద్ధాలు చేస్తున్నావు? ఇప్పుడు ఫోనే ప్రపంచం కదరా. మనకు సంబంధించిన అన్నీ ఫోన్లోనే ఉంటాయి. సీత ఫోటో కూడా ఫోన్లోనే ఉంది. నీకు చూపిద్దాం అనుకుంటే ఛార్జింగ్ అయిపోయింది. నేను చూసుకోలేదు, సర్జరీలో ఉన్నాను. అందుకే ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టలేదు. ఛార్జర్ ఉంటే ఇవ్వు, కొంచెంసేపు ఛార్జింగ్ పెడితే ఫోన్ ఆన్ అవుతుంది. తన ఫోటో కూడా నీకు చూపిస్తాను. ఇక్కడికి ఛార్జెస్ తీసుకురాకూడదురా. అందరూ మెంటల్లీ డిజార్డర్ పేషెంట్స్ వస్తారు కదా, ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అందుకే వైర్లుండేవి నేను తీసుకురాను. ఇట్స్ ఓకే, ఎలాగో పెళ్ళికి వస్తాను కదా, అక్కడ డైరెక్ట్గా చూస్తాను, సరేనా? ఇంతకీ పెళ్ళెప్పుడు? కార్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయిరా. 2 days ముందు రావాలి. నా తరపున పెళ్లి పెద్ద నువ్వే. ఈ పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని నా ఫ్రెండ్ నాకు మాటిచ్చాడ్రా. కానీ చెప్పాను కదా, తనిప్పుడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియడం లేదు. కనీసం ఫోన్ కూడా దొరకడం లేదు. నువ్వు కూడా అలా హ్యాండ్ ఇవ్వకరా. పెళ్లికి తప్పకుండా రావాలి. ఓకేరా. ఇదిగో. డాక్టర్ గారు, ఆ ప్రేమ పిచ్చోడికి ఎంత చెప్పినా టిఫిన్ తినడం లేదు సార్. ఏం చేయమంటారు? నేను తినిపిస్తానులే, నువ్వు వెళ్ళు. అలాగే సార్. అదేంటి ప్రేమ పిచ్చోడు అంటున్నాడు? ఎవరు? ఎవరో తెలియదురా, కానీ ఖచ్చితంగా గాఢంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎందుకు కాదందో తెలియదు. చూడ్డానికి అబ్బాయి చాలా బాగున్నాడు, బాగా పెద్దింటి మనిషిలా ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తిని ఆ అమ్మాయి ఎందుకు రిజెక్ట్ చేసిందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. తన పేరేంటో చెప్పడం లేదు, ఏమీ తినటం లేదు, ఎవరితోనూ కూడా మాట్లాడడం లేదు. మొన్నటి వరకు ఒక గుళ్ళో ఉన్నాడంట. అక్కడ ఏమీ తినకుండా అలా చెట్టు కింద ఉంటే ఆ పూజారికి భయమేసి మాకు ఫోన్ చేశాడు. మేమిక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. తనతో మాట్లాడించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా తను మాత్రం నోరు విప్పడం లేదు. అంతే ప్రశాంత్, ప్రేమ అన్నది మనుషుల్ని ఎలాగైనా మార్చేస్తుంది. ప్రేమలో విజయం సాధిస్తే ప్రపంచాన్నే గెలిచామన్నంత ఆనందంలో ఉంటారు. అదే ప్రేమలో విఫలమైతే ఈ ప్రపంచంలో మా అంత దురదృష్టవంతులు ఎవరూ లేరని డిప్రెషన్కి వెళ్ళిపోతారు. 2 అక్షరాల ప్రేమ మనుషుల్ని ఎలా మారుస్తుందో కూడా చెప్పలేం. చెప్పాను కదా నా స్నేహితుడి గురించి. తను కూడా ఒక అమ్మాయిని ఇలాగే ప్రేమించాడు. అనుకోని పరిస్థితుల్లో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తను ప్రేమించిన అమ్మాయికి దగ్గర కాలేక, పెళ్లి చేసుకున్న అమ్మాయితో జీవితాన్ని పంచుకోలేక ఎంతో సఫర్ అవుతున్నాడు. తనకు కూడా నేను చాలాసార్లు నచ్చజెప్పాలని చూశాను. కానీ ప్రేమలో మునుగున్న వాళ్ళు ఎవరి మాట వినిపించుకోరు. ప్రేమించిన వాళ్ళకి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. మర్చిపోమని చెప్పడం మనకి సులువే, కానీ మర్చిపోవడం వాళ్ళ కష్టం. సరే, నాకు కొంచెం పనుంది, నేను మళ్ళీ కలుస్తాను. ఉంటాను. ఓకేరా, ఆల్ ది బెస్ట్. బాయ్. ఓకే. ఏంటి అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా సమంత? చిన్న చిన్న విషయాలకి పగ ప్రతీకారాలు తీర్చుకోవడం అవసరమా చెప్పు? ఎప్పటికైనా అందరం కలవాల్సిన వాళ్ళం, ఎప్పటికైనా అందరం ఒక్కటిగా ఉండాల్సిన వాళ్ళం. మన మధ్య ఇలాంటి మనస్పర్ధలు అవసరమా చెప్పు?
ఏంటి అందరూ అని కలుపుతున్నావు? ఎప్పటికైనా నేను వంశీ కలవాలి. నువ్వు కలుపుతానని మాటిచ్చావు, కానీ నువ్వు ఆ మాట నిలబెట్టుకోలేదు. నేను జైల్లో ఉన్నప్పుడు కనీసం వంశీ నన్ను చూడ్డానికి కూడా రాలేదు. నేను తిరిగొచ్చాక కూడా వంశీ ఇప్పటికీ ఇంటికి రాలేదు. అంటే నీ మాట నువ్వు తప్పావు. ఇంకా ఏ మాట గురించి అడుగుతున్నావు? ఎవరిని కలపాలని ఆలోచిస్తున్నావు? నేను దేని గురించి అడుగుతున్నానో నీకు బాగా తెలుసు. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో అర్థం చేసుకోలేని అమాయకురాలివి కాదు. నీకు దండం పెడతాను, దయచేసి ఇదంతా ఇక్కడితో ఆపే సమంత. నాకు చాలా విషయాలు తెలుసు, కానీ అందులో ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో ఎలా తెలుసుకోవాలి? నువ్వేం చెప్పదలుచుకున్నావో డొంక తిరుగుడు లేకుండా స్ట్రైట్గా చెప్పు. అప్పుడు నేనేం చేస్తానో నీకు చెప్తాను. సమంత, రాణి నన్ను పెంచిన అక్క అని నీకు తెలుసు. అమ్మలా నన్ను చూసిందన్న విషయం కూడా నీకు తెలుసు. తను ఎంత మంచి మనిషో నీకు కూడా అనుభవం ఉంది. ఒకప్పుడు నువ్వు మా మీద కోపంతో హోటల్ నడుపుతున్నప్పుడు సాంబార్లో బల్లి వేశాం. అది సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయింది. అయినా సరే రాణి అక్క నీ మీద కేసు పెట్టకూడదని, నీ పరువు పోకూడదని నిన్ను కాపాడిన మంచి మనిషి. కానీ ఇప్పుడు మా అన్నయ్య గోపి విషయంలో నువ్వే ఇదంతా చేశావని అందరూ అనుకుంటున్నారు. అన్నయ్య చాలా సిన్సియర్. తను ఎప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యడు. అన్నయ్యకి కోపం ఉందంటే నేను ఒప్పుకుంటాను, కానీ తను లంచాలు తీసుకునే తప్పుడు మనిషి అంటే మాత్రం నమ్మను. మా అన్నయ్య ఏంటో నాకు బాగా తెలుసు. అన్నయ్యని ఈ విషయంలో నువ్వు అనవసరంగా ఇరికించావు. ఇప్పుడు తన ఉద్యోగమే పోయే పరిస్థితి తీసుకొస్తున్నావని చెప్తున్నారు. ఇదంతా వద్దు. అది ఫేక్ ఎలిగేషన్ అని నువ్వే ప్రూవ్ చెయ్యాలి. మా అన్నయ్యని బయటికి తీసుకురా. అన్నయ్య అరెస్ట్ అయినందుకు అక్క ఎంతో బాధపడుతుంది. ప్లీజ్ సమంత, నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అక్కని బాధ పెట్టకు. అన్నయ్యని విడిపించవా? ఇది చెప్పడానికైనా పిలిచావు? ఇదని తెలుసుంటే నేను అసలు వచ్చుండేదాన్నే కాదు. అయినా నేనెందుకు క్షమించాలి? మీ అక్క నా విషయంలో ఎప్పుడో ఫేవర్ చేసిందని నువ్వు చెప్తున్నావు కదా, కానీ ఇప్పుడేం చేసిందో దాని గురించి నువ్వు ఆలోచించావా? ఆ రాణి చేసిన పని వల్ల, అది పెట్టిన కేసు వల్ల నేను 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నాను. నా మనవరాలు పోలీస్ స్టేషన్లో ఉంది. మా ఇంటి పరువు పోతుంది, తను ఎంతో బాధపడుతుందని మా తాతయ్య మీ అక్కింటికెళ్ళి కేసు విత్డ్రా చేసుకోమని బతిమలాడుకుంటే కుదరదని మా తాతయ్య మొహం మీదే చెప్పేసింది. మీ అక్క మొగుడు రాధా పెద్ద హీరోలాగా నా భార్య జోలికి వచ్చిన వారిని నేనెవ్వర్ని వదిలిపెట్టనని శపథం చేశాడు. మరలాంటప్పుడు తెలియచెప్పాలిగా, పెద్దవారితో వైరం పెట్టుకుంటే పరిస్థితులు ఇలాగే మారతాయని. అప్పుడు నువ్వేనా అలా చెప్పి ఉండాల్సింది కదా. సమంత చాలా మంచిది, తనకే పాపం తెలీదు, నేను అక్కలా చూసుకునే మనిషి. మరలాంటి మనిషిని పోలీస్ స్టేషన్లో ఉంచడం ఏంటక్కా అని నిన్ను పెంచిన అక్కని నువ్వెందుకు అడగలేదు? కేసు విత్డ్రా చేసుకోమని దేవతలాంటి మీ అక్కకి చెప్పకుండా నీ కర్మ అని నన్ను వదిలేశావు. ఇప్పుడు మీ అక్క కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం రాయబారానికొచ్చావా? వదిలే ప్రసక్తే లేదు. నన్ను బాధ పెట్టిన వాళ్లని అంతకింత బాధ చూపించకుండా నేను వదలను. ఇంక గోపి సంగతంటావా? అతను మీ అక్కకి సపోర్ట్గా ఉన్నాడు. మేం ఫ్యాక్టరీ మూయిస్తే తను తెరిపిస్తానని మీ అక్కకి మాటిచ్చాడు. మా అంతు చూస్తానన్నాడు. అలాంటి వాణ్ణి వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? చేతుల్లో అధికారం ఉంది కదా అని మీ అన్నయ్య రెచ్చిపోయాడు. కాని మాలాంటి వాళ్ళు తలుచుకుంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆ రాణి ప్రశాంతంగా ఉండదు, ఈ గోపి మనశ్శాంతిగా ఉండడు. ఆ కేసు ప్రూవ్ అవుతుంది, ఉద్యోగం ఊడిపోతుంది. రాణి కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయి. మీరందరూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటారు, అందులో ఎలాంటి మార్పు లేదు. ప్లీజ్ సమంత, వద్దు సమంత. నువ్వెలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మా అక్క ఏది కావాలని చెయ్యదు. ఆ రోజు నువ్వు ఆ పార్టీలో ఉన్నావని అక్కకి తెలీదు. నోర్ముయ్. నేను జైల్లో ఉన్నప్పుడు మీ అక్క దగ్గరికి వెళ్ళి ఇవే నీతులు నువ్వెందుకు చెప్పలేదు? అంటే మీరంతా బాగుండాలి, మేమేమైపోయినా పర్వాలేదనే స్వార్థం మీకుంది.
మీకే అంత స్వార్థం ఉంటే మీ మీద జాలి చూపించాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నన్ను బాధ పెట్టిన ఏ ఒక్కరిని చివరికి నీతో సహా ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరి లెక్క సరి చేస్తాను. ఏంటక్క ఇది? నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన మనిషివి, అక్కడ నన్ను అమ్మగా పెంచిన మనిషి. మీ ఇద్దరి మధ్య విభేదాలు వస్తే ఎలా అక్క? ఈ సమస్యకు నేను ఎలా పరిష్కారం చూపించాలక్క? చూడండి సూర్యం గారు, ఇది చాలా పెద్ద కేసు. ఒక కలెక్టర్ని అన్యాయంగా ఇరికించారు అంటే అవతలి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళో ఆలోచించాలి. గోపి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. తను ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటి మనిషి లంచం తీసుకున్నాడు అంటే ఎవరూ నమ్మరు. కానీ కోర్టుకు కావాల్సింది జనాల నమ్మకం కాదు కదా, సాక్ష్యాధారాలు. మరి వాటిని మీరు ఎలా తీసుకొస్తారో అది మీదే బాధ్యత. తాతయ్య, తాతయ్య, అమ్మా వర్ష, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? మీకు తెలిసే ఉంటుంది కదా తాతయ్య, లంచం తీసుకున్నాడు అంటూ గోపి అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారంట కదా. అన్నయ్య ఎలాంటి వాడో మనకు తెలీదా? తను ఎంత సిన్సియరో అందరికీ తెలుసు కదా తాతయ్య. అలాంటి అన్నయ్యని కావాలనే ఇరికించారు. అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలిసిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉంది. అన్నయ్యని ఎలాగైనా విడిపించాలి. మీరే సాయం చెయ్యాలి తాతయ్య, ప్లీజ్ తాతయ్య. అదేంటమ్మా, నువ్వు రాని నాకు మనవరాలైనప్పుడు గోపి కూడా నాకు మనవడు అవుతాడు కదమ్మా. అతను వదిలేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు తల్లి? ఈ విషయం నాకు తెలిసిన వెంటనే నేను కూడా షాక్ అయ్యానమ్మా. అనవసరంగా గోపిని ఈ కేసులో ఇరికించారని నాకు అర్థమైంది కాబట్టి నేను లాయర్ గారిని పిలిపించానమ్మా. చూడండి సార్, గోపి గారు ఏంటన్నది అందరికీ తెలుసు. నేను కాదనను, కానీ గోపి ఎవరి దగ్గరైతే లంచం తీసుకున్నాడో ఆ మాణిక్యం గురించి కూడా నేను పూర్తిగా ఎంక్వైరీ చేశాను. వాడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కమిషన్ల కోసం ఇలా కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ అన్నీ మూవ్ చేయిస్తుంటాడు. కమిషన్ ఇచ్చి సంతకాలు పెట్టిస్తాడని అతని మీద అలిగేషన్ ఉంది. గోపి గారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యాక ఆ మాణిక్యం ఫైలు ఒక్కటి కూడా మూవ్ అవ్వలేదు. ఈ విషయంలో తనకి గోపి గారి మీద కోపం ఉందని వాడే చాలా మంది దగ్గర చెప్పాడు. ఇవన్నీ మనం ప్రూవ్ చేయాలి. అసలు ఆ రోజు గోపి గారి ఛాంబర్లోకి వాడు ఎలా వెళ్ళాడు, ఆ క్యారేజీలో డబ్బు ఎలా పెట్టగలిగాడు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి మనం తెలుసుకోవాలి. డోంట్ వరీ సార్, అలిగేషన్ పెట్టి తాత్కాలికంగా కలెక్టర్ని అరెస్ట్ చేయించి ఉండొచ్చు, కానీ ఇది ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. ఇది ఉన్న ఫలంగా జరిగిన విషయం కాదు సార్. దీని వెనకాతల చాలా పెద్ద స్కెచ్చే ఉంది. ఇలాంటి అలిగేషన్ ఒకటి ఉంది అని డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా ఒక టీంని ఏర్పాటు చేస్తారు. సిఎస్ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకుంటారు. నిజంగా ప్రూవ్ అయితే కస్టడీలోకి తీసుకోమని సిఎస్ పర్మిషన్ ఇచ్చాకే ఇదంతా జరిగింది సార్. ఇది ఆన్ ది స్పాట్లో ఆ ఒక్క రోజులో జరిగింది కాదు. దీనికి ముందు చాలా పెద్ద ప్లానే వేశారు. ఇప్పుడు అది ఎవరు చేశారు, ఎలా జరిగిందన్నది సాక్ష్యాధారాలన్నిటినీ సేకరించాలి. అప్పుడే మనం గోపిని విడిపించుకోగలం. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి. వస్తాను. అలాగే సార్. విన్నావు కదమ్మా, ఆ మాణిక్యం గురించి నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. అసలు వాడితో ఈ నాటకం ఎవరు ఆడించారు, ఎలా ఆడించారు, వాడు అక్కడ దాకా ఎలా వెళ్ళగలిగాడు, ఆఫీస్లో ఉన్న వాళ్ళ ప్రమేయం లేకుండా వాడు ఇదంతా ఎలా చేయగలిగాడు నేను కనుక్కుంటాను. గోపిని విడిపించే బాధ్యత నాది. నువ్వేం భయపడకమ్మా. సిఐ గారు, గోపితో మాట్లాడాలి. మా తాతయ్య ఫోన్ చేశారు కదా. ఎస్ మేడం.
సారా రూమ్లో ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి. ఓకే. ఏంటి గోపి, నువ్వు ఇలా అరెస్ట్ అవుతావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. నువ్వు చాలా సిన్సియర్ అని సుష్మా నాకు చెప్పిందే. మరలాంటి నువ్వు కూడా డబ్బు కోసం కక్కుర్తి పడ్డావా? అయినా నీకేం తక్కువ గోపి. పోనీ నువ్వు రాణి దగ్గరున్నావంటే సరే, వాళ్లకేదో డబ్బులివ్వడానికి నువ్వు ఈ పని చేసావనుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు సుష్మతో ఉంటున్నావు కదా, అలాంటి వాళ్ళింట్లో ఉంటూ నువ్వు ఇలాంటి పని చేయొచ్చా? ముందు వెనక తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడుకు సమంత. నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. ఏంటి గోపి, నీకింకా వాస్తవం అర్థం కాలేదా? ఇలాగే మాట్లాడుతున్నావు. నువ్వు సిన్సియర్ అన్న విషయం నాకు తెలుసు. కానీ ఇంత సిన్సియర్ అయి కూడా ఇంత సిల్లీగా ఒక లంచం కేసులో ఏసీబీ వాళ్ళు పట్టుకునేలా ఎలా చేశామో నీకింకా అర్థం కాలేదా? ఇది మాణిక్యమాడే నాటకం కాదు, మాణిక్యంతో నేనాడించిన నాటకం. నువ్వెందుకు ఇదంతా చేశావు? నువ్వు దేవతలా చూసే మీ అక్క నా విషయంలో దయ్యంగా మారింది. నా మీద కేసు పెట్టింది. నేను 3 రోజులు జైల్లో ఉండేలా చేసింది. ఆ దేవతకి సపోర్టుగా రాధాకృష్ణ నిలబడి మాతో సవాల్ చేశాడు. మరి చూస్తూ ఎలా ఊరుకోమంటావ్? అందుకే రాణిని మా కాళ్ల దగ్గరికి రప్పించడానికి ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాం. రాణి మా దగ్గరికి వస్తుంది అనుకుంటే నువ్వేమో రాణికి సపోర్టుగా వెళ్ళావు. నువ్వు మీ అక్కకి సపోర్టుగా వస్తే చూస్తూ మేమెందుకు ఊరుకుంటాం? అందుకే నీ చేతిలో పవర్ లేకుండా చేయడానికే నిన్నిలా ఇరికించాం. నిందలు వేయగలరేమో కానీ నిజమని నిరూపించలేరు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ఇలాంటివి వినడానికి చాలా బాగుంటాయి గోపి, కానీ ఆచరణలో ఉండవు. న్యాయం గెలవాలన్నా, నువ్వు నమ్ముకున్న సత్యం గెలిచి నిర్దోషిగా బయటికి రావాలన్నా ఒకే ఒక్క మార్గం ఉంది. కేసును విత్డ్రా చేసుకోమని మీ అక్కకి చెప్పు. నా తప్పేమీ లేదని ప్రపంచానికి చెప్పమను. పర్సనల్ పగల వల్లే నా మీద అన్యాయంగా కేసు పెట్టాను అని రాణిని ఒప్పుకోమని ఆ కేసు విత్డ్రా చేసుకోమను. అప్పుడు నీ మీద కూడా వచ్చింది నిందే అని ప్రూవ్ అవుతుంది. నువ్వు నిర్దోషిగా బయటికొస్తావు. యాజ్ ఇట్ ఈస్ నీ జాబు ఉంటుంది. లేదంటే నీ మీద పడ్డ నింద నిజమవుతుంది. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించిన మంచితనం మొత్తం మట్టిపాలవుతుంది. అది ఆలోచించుకో. మర్యాదగా మీ అక్కకి చెప్పు కేసు విత్డ్రా చేసుకోమని. ఈ నాటకమంతా ఎవరాడారా అని ఆలోచించాను. దీని వెనకాల నువ్వున్నావని మాత్రం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు అర్థమైంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మా అక్క నన్ను నీతి నిజాయితీలతో పెంచింది. మా అక్క చెప్పిన మాటలతోనే ఇన్నాళ్ళు నేను నడుచుకున్నాను. అక్క ఏ రోజు తప్పు చేయదు. తన పెంపకంలో పెరిగిన మేము కూడా తప్పు చేయమో. నువ్వు అన్యాయంగా గెలవాలి అనుకున్నా న్యాయాన్ని గెలవలేవు. అక్కకి నేను చెప్పాను, నాకు ఏమైనా సరే అక్క ఓడిపోవడానికి నేను ఒప్పుకోను. నువ్వు వినవలసింది విన్నావు కాబట్టి ఇక బయటికి వెళ్ళు. చూస్తాను మీ అక్క కేసు ఎలా విత్డ్రా చేసుకోదో అది చూస్తాను. మర్యాదగా వెళ్ళి కేసు విత్డ్రా చేసుకో. శంకర్ ప్రసాద్ గారి కాళ్ళు పట్టుకొని బతిమాలుకో. నా గోపిని విడిపించే ప్రయత్నం చెయ్యి. నా గోపికి శిక్ష పడినా, తన ఉద్యోగం పోయినా నేను చూస్తూ ఊరుకోను. నీ ఇంటి ముందుకొచ్చి ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను.